Okay, 19th one. If sin A plus sin B plus sin C is equal to 0, అలానే cos A plus cos B plus cos C is equal to 0, then find the value of cos A plus B plus cos B plus C plus cos C plus A. ఆ వాల్యూ అడుగుతున్నారు వాళ్ళు. సో ఇంటర్మీడియట్ ఎగ్జామ్లో డీమోవియర్స్ థియరంలో మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది. దీని యొక్క కాన్సిక్వెన్సెస్ మనం చూద్దాం. మనకి ఈ ప్రాబ్లం మనం క్యాలిక్యులేట్ చేయాలంటే x ఈజ్ ఈక్వల్ సిసి, y ఈజ్ ఈక్వల్ సిఎస్బి ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ సిసి. ఓకే, సో మనకి ఆటోమేటిక్గా x ప్లస్ వై ప్లస్ జెడ్ 0 వచ్చేస్తుంది, సిసిఏ ప్లస్ సిఎస్బి ప్లస్ సిసి. ఓకే, మనకు బాగా నోటెడ్ ఫార్ములా అది. సో ఈ విధంగా కండిషన్స్ ఇస్తే సమ్ ఆఫ్ సైన్స్ అనేది 0, సమ్ ఆఫ్ కాసెస్ అనేది కూడా 0. ఆ విధంగా ఇస్తే x ప్లస్ వై ప్లస్ జెడ్ అనేది 0 వస్తుంది. సో దీని యొక్క కాన్సిక్వెన్సెస్ మనం ఎప్పుడైతే x ప్లస్ వై ప్లస్ జెడ్ 0 వస్తుందో దీని నుండి మనకి రకరకాలుగా మనకి అవకాశం ఉంది. మొదటిది x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ 0. సో ఈ రిజల్ట్ను ఉపయోగించుకొని మనం ప్రూవ్ చేసేటటువంటి ఫార్ములాస్ కాస్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ బి ప్లస్ కాస్ స్క్వేర్ సి ఈజ్ ఈక్వల్ టు 3/2. అలానే సైన్ స్క్వేర్ ఏ సైన్ స్క్వేర్ బి సైన్ స్క్వేర్ సి. ఓకే, ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ 0 వస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ కూడా 0 వస్తుంది. దాని నుండి వచ్చేటటువంటి ఆన్సర్స్ ఇవి. ఓకే, ఇవి కనుక అడిగితే మనకు 3/2 ఆన్సర్. దీని నుండి ఇంకొక రిజల్ట్ కూడా వస్తుంది, xy ప్లస్ వైజెడ్ ప్లస్ జెడ్ఎక్స్. ఈ వాల్యూ కూడా ఎప్పుడు 0నే వస్తుంది. ఓకే, ఇలా కనుక క్వశ్చన్లో ఇచ్చినట్లయితే సమ్ ఆఫ్ సైన్స్ ఈజ్ 0, సమ్ ఆఫ్ కాసెస్ ఈజ్ 0 అలా కనుక ఇచ్చినట్లయితే ఇవన్నీ కూడా పాసిబుల్ అవుతాయి. మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ 0 వస్తుంది, దాని నుండి వచ్చేటటువంటి వాల్యూస్. అలానే xy ప్లస్ వైజెడ్ ప్లస్ జెడ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0. దీని నుండి వచ్చేటటువంటి వాల్యూస్ ఈ విధంగా ఉంటాయి. మనకి కాస్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ బి ప్లస్ సి ప్లస్ కాస్ సి ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0. ఇవన్నీ కూడా ఖచ్చితంగా 0 వస్తాయి. ఓకే, ఎక్స్ అంటే సిసిఏ, వై అంటే సిస్బి, అంటే సిసిఏ ఇంటూ సిస్బి అంటే సిసిఏ ప్లస్ బి, ఇక్కడ సిస్బి ప్లస్ సి, ఇక్కడ సిస్ సి ప్లస్ ఏ. సో ప్రతి దాంట్లో కాస్ ఏ ప్లస్ బి, ఇక్కడ కాస్ బి ప్లస్ సి, ఇక్కడ కాస్ సి ప్లస్ ఏ. రైట్ సైడ్ 0 ఉంది కాబట్టి రియల్ పార్ట్ 0, ఇమాజినరీ పార్ట్ 0. అలానే సైన్లు కూడా మనకు వచ్చేస్తాయి, సైన్ ఏ ప్లస్ బి, సైన్లో కూడా ఈ వాల్యూ 0 వస్తుంది. ఇది సెకండ్ రిజల్ట్. థర్డ్ రిజల్ట్ ఇంకోటి ఉంది. సో రీసెంట్గా ఏపీ ఇంటర్మీడియట్ ఎగ్జామ్లో మనకు వచ్చేసింది అది. ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ అనేది 0 అయితే దెన్ ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3xyz. ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్. ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఎప్పుడైతే 0 అవుతుందో ఇది కూడా ఒక ప్రూవ్డ్ రిజల్ట్. మనకి సినాప్సిస్లో ఉంటాయి, బయట మనం గుర్తుపెట్టుకొని ఎగ్జామ్స్లో వస్తే డైరెక్ట్గా ఆన్సర్ని టిక్ చేసుకోవటమే. మరి ఇక్కడ మనకు వచ్చేటటువంటి ఆన్సర్స్ ఏంటంటే సిగ్మా కాస్ 3a ఈజ్ ఈక్వల్ టు 3 కాస్ ఏ ప్లస్ బి ప్లస్ సి, సిగ్మా సైన్ 3a ఈజ్ ఈక్వల్ టు 3 సైన్ ఏ ప్లస్ బి ప్లస్ సి. ఓకే, సో మనకు అడిగింది ఈ విధంగా ఉంది, కాస్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ బి ప్లస్ సి ప్లస్ కాస్ సి ప్లస్ ఏ. ఇట్స్ వాల్యూ ఈజ్ 0. Therefore, option D is the right answer.